హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని మరి సెమిస్టర్ 1 లో 6th లెసన్ రేఖలు మరియు కోణాలు లైన్స్ అండ్ యాంగిల్స్ మరి ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మరి స్కూల్ అసిస్టెంట్ వారికి యూజ్ అవుతుంది, ఎస్జిటి వారికి కూడా యూజ్ అవుతుంది. ఆల్రెడీ బేసిక్స్ తో పాటు 6.1 ఎక్సర్సైజ్ కూడా మీకు ప్రీవియస్ వీడియోలో చూసాము. మరి ఎస్పెషల్లీ ఈ వీడియోలో 6.2 ఎక్సర్సైజ్ బేస్ చేసుకొని బేసిక్స్ తో పాటు ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. 2 days బ్యాక్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాము. ఆ బ్యాచ్ లో యాక్టివేట్ చేయమన్నా యాక్టివేట్ చేస్తాం. లేదా మీరు తర్వాత వీడియో చూసినా కానీ మీరు ఎప్పుడు వీడియో చూసినా నా నెంబర్ కి కాల్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కేవలము 600 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్. కంప్లీట్ ఎస్జిటి ఫుల్ కోర్స్. ఏదైనా మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, లైక్ మ్యాథ్స్ మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి, 3rd 4th 5th ఇలా క్లాస్ వైజ్ గా లెసన్ వైజ్ గా మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే కేవలం 200 రూపీస్ పే చేసుకుంటే చాలు. మీకు లింక్స్ షేర్ చేయడం అయితే జరుగుతుంది. క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నంద్యాల 8341949272. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే మరి ఎస్పెషల్లీ ఈ 6.2 ఎక్సర్సైజ్ ని బేస్ చేసుకొని ఫస్ట్ బేసిక్స్ చూద్దాము, తర్వాత ప్రాబ్లమ్స్ చూద్దాము. మరి బేసిక్స్ పరంగా ప్యారలల్ లైన్స్ బేస్ చేసుకొని చాలా స్పష్టంగా ఇచ్చాడు బేసిక్స్. అదే విధంగా ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఏబిసిడి అనేటివి రెండు ప్యారలల్ లైన్స్ అనుకుంటున్నా. హియర్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, అంటే ఏబిసిడిలు రెండు సమాంతరాలు. ఈ ప్యారలల్ లైన్స్ బేస్ చేసుకొని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ డ్రా చేస్తా, దీన్ని టీ అనుకుంటున్నా. ఇప్పుడు మనకు మొత్తం ఎన్ని కోణాలు ఫామ్ అయినాయి? 8 యాంగిల్స్ ఫామ్ అయినాయి. ఆ 8 యాంగిల్స్ అబ్జర్వ్ చేస్తే θ1, θ2, θ3, θ4, θ5, θ6, θ7, θ8 ఇవి బాగా అర్థమైతే మీకు ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా మీరు ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. ఇక్కడ ఈ 8 యాంగిల్స్ ను బేస్ చేసుకొని మనకు ఏవి ఈక్వల్ గా ఉంటాయి, వేటి యొక్క సమ్ము 180 గా ఉంటుంది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక యాంగిల్ అజంప్షన్ చేసుకుంటున్నా మీకు ఈజీగా అర్థం కావడం కోసము. ఇన్ కేస్ ఇది 50 degrees అనుకోండి, 50 degrees అనుకుంటే ఇది రేఖీయ ద్వయం ప్రిన్సిపల్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. రేఖీయ ద్వయం ప్రిన్సిపల్ అంటే ఒక లైన్ బేస్ చేసుకొని ఒక బిందువు నుంచి ఒక రే డ్రా చేసాము అనుకోండి. ఈ రెండు కోణాల మొత్తం మనకి ఎంత ఉంటుంది అంటే 180 degrees ఉంటుంది. రేఖీయ ద్వయం ప్రిన్సిపల్. ఇంకా ఎక్కువ డ్రా చేసామనుకోండి, ఆ అన్ని కోణాల మొత్తం ఎంత ఉండాలి అంటే 180 degrees ఉండాలి. ఓకేనా? అంటే సరళ రేఖను బేస్ చేసుకొని ఆ కోణాల మొత్తం మనకి ఎన్ని డిగ్రీస్ కి సమానం కావాలి? 180 degrees కి సమానం కావాలి. అప్పుడు ఇది 58, ఇది ఏమవుతుంది? ఆటోమేటిక్ గా 130 అవుతుంది. ఇది 58, ఇది ఏమవుతుంది? 130. ఓకేనా? రేఖీయ ద్వయం ప్రిన్సిపల్. అప్పుడు ఇది ఏమవుతుంది? 50 అవుతుంది. నెక్స్ట్ ఒకే వైపు గల అంతర కోణాల మొత్తం ఎప్పటికీ ఎంత ఉంటుంది అంటే 180 degrees ఉంటుంది. అంటే ఒకే వైపు గల అంతర కోణాల మొత్తం ఎంత? 180 degrees. అప్పుడు ఇది 50 అయితే, సారీ ఇది 130 అయితే ఇది 50 అవుతుంది. ఇది 50 అయితే 130, ఇది 130 అయితే ఇది 50, ఇది 50 అయితే 130. ఇప్పుడు ఏవేవి ఈక్వల్, ఏవేవి కాదు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డయాగ్రామ్ బేస్ చేసుకొని కొన్ని యాంగిల్స్ ఇచ్చి కొన్ని మిస్ చేసి వాటిని ఐడెంటిఫై చేయమంటాడు. అప్పుడు ఈ ప్రిన్సిపల్ తెలిస్తే మనం క్వశ్చన్ ఎలా ఇచ్చిన ఆన్సర్ అయితే చేయవచ్చు. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే శీర్షాభిముఖ కోణాలు. శీర్షాభిముఖ కోణాలు ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి. దీన్ని మనం ఇంగ్లీష్ లో వర్టికల్లీ ఆల్టర్నేట్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటాం. ఓకేనా? సారీ, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటాం. శీర్షాభిముఖ అభిముఖము అంటే ఆపోజిట్ యాంగిల్స్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఆల్టర్నేట్ శీర్షాభిముఖ కోణాలు అంటేనే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటాం. మరి ఏవి శీర్షాభిముఖ కోణాలు అంటే అసలు అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఈ లైన్ ఇంటర్సెక్ట్ అవుతూ మరో లైన్ డ్రా చేసాము అనుకోండి. సో ఇక్కడ మరో లైన్ డ్రా చేశాను, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది. ఇక్కడ ఈ రెండు మనకి ఏమవుతాయి అంటే శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. ఈ రెండు మనకి ఏమవుతాయి అంటే శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. ఈ శీర్షాభిముఖ కోణాలు ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఇది θ1 అయితే ఇది కూడా θ1.
ఇది θ2 అయితే ఇది కూడా మనకి ఏమవుతుంది θ2 అవుతుంది. వీటిని మనం ఏమంటాము అంటే శీర్షాభిముఖ కోణాలు అంటాం. ఇక్కడ ఏమేమి చూడండి, θ1 θ3, θ1 ఈజ్ ఈక్వల్ ఏం కావాలి θ3. నెక్స్ట్ θ2 θ4, θ2 ఈజ్ ఈక్వల్ ఏం కావాలి θ4. నెక్స్ట్ ఇక్కడ θ6 θ8, θ6 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది θ8, θ5 θ7, θ5 ఈజ్ ఈక్వల్ ఏంటి θ7. ఇవి అంటే ఇది 50 ఉంది అనుకోండి, ఆటోమేటిక్ ఇది 50 వేసుకోవడమే, అక్కడ ఇవ్వకపోయినా పర్లేదు, ఇది 50 వేసుకోవడం. ఎందుకని శీర్షాభిముఖ కోణాలు ఎప్పటికీ ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి కాబట్టి. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. నెక్స్ట్ సెకండ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఒకే వైపు గల అంతర కోణాల మొత్తము సమానంగా, అంతర కోణాల మొత్తం 180 డిగ్రీస్ ఉంటుంది. ఒకే వైపు గల బాహ్య కోణాల మొత్తం కూడా ఎంత ఉంటుంది అంటే 180 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఒకే వైపు గల అంతర కోణాల మొత్తము లేదా బాహ్య కోణాల మొత్తము ఎంత సమానం కావాలి 180 డిగ్రీస్ కి సమానం కావాలి. ఒకే వైపు ఉండాలి. చూడండి, ఇప్పుడు ఈ ట్రాన్స్వర్సల్ లైన్ బేస్ చేసుకొని ఈ సైడ్ అబ్జర్వ్ చేస్తున్నా. అంతరము అంటే ఈ రెండు, బాహ్యము అంటే ఈ రెండు, అంటే ఈ రెండు కోణాల మొత్తం మనకి ఎంతో సమానం కావాలి 180 కి సమానం కావాలి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి 130 ఇచ్చాడు అనుకోండి, ఇది మనము ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రెండు కోణాలు మొత్తం 180కి ఈక్వల్ కావాలి కాబట్టి ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది 50 అవుతుంది. అంటే మనం ఏం చెప్పొచ్చు, θ3 ప్లస్ θ6 ఇజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ కావాలి 180. θ2 ప్లస్ θ7 ఇజ్ ఈక్వల్ టు ఈక్వల్ కావాలి 180. అంటే బాహ్య కోణాలు మొత్తం 180, అంతర కోణాలు మొత్తం కూడా 180. నెక్స్ట్ అంతర కోణాలు అంటే ఇవి. ఇంకోటి ఏంటి, θ4 ప్లస్ θ5 ఇజ్ ఈక్వల్ టు ఎంత 180. నెక్స్ట్ θ1 ప్లస్ θ8 కూడా మనకి ఎంత కావాలి అంటే 180కి ఈక్వల్ కావాలి. అంటే సేమ్ సైడ్ ఉండేటువంటి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇస్ 180, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇస్ 180. అది మనకు ఒకే వైపు గల ఆ కాన్సెప్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు చూడండి, ఈ రెండు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. ఏకాంతర కోణాలు అంటాం వాటిని. మనం ఏమనాలి, ఏకాంతర కోణాలు. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఎప్పటికీ ఎలా ఉండాలి అంటే సమానంగా ఉండాలి, సేమ్. అంటే అర్థం ఏంటి, θ4 ఇజ్ ఈక్వల్ టు θ6 అవుతుంది, θ4 θ6, θ3 θ5 అవుతుంది. నెక్స్ట్ θ8 θ6, సారీ ఇక్కడ ఏం రాస్తాను, θ4 θ6, θ4 θ6 ఈ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ ఈ రెండు θ3 θ5 సరిపోయింది. అంటే ఈ రెండు, వీటిని మనం ఏమంటాము అంటే ఏకాంతర కోణాలు ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఏంటి, ఇక్కడ ఈ రెండు చూడండి అదే విధంగా. అంటే ఒకటేమో సేమ్ సైడ్ ఉండేటువంటి, అంటే ఇంటీరియర్ లో మనకు ఒకటేమో ఇటు ఉండాలి, ఒకటేమో ఇటు, ఒకటేమో ఒక సైడ్ ఉంటుంది, ఇంకోటేమో ఇంకో సైడ్ ఉంటుంది. ఓకేనా. అది లోపల ఈ రెండు ఇంటీరియర్ లో ఉంది చూడండి, ఒకటి అవుట్ సైడ్ ఒకటి ఇన్ సైడ్. రెండు, ఒకటేమి ఈ సైడ్ ఒకటేమి ఈ సైడ్, రెండు ఇంటీరియర్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఒకటేమి ఈ సైడ్ ఒకటేమి ఈ సైడ్, రెండు ఇంటీరియర్ లో ఉన్నాయి. అంటే ఈ రెండు కోణాలు సమానము, ఈ రెండు కోణాలు కూడా సమానం. ఏమనాలి, ఏకాంతర కోణాలు. అదే విధంగా బాహ్య కోణాల పరంగా అబ్జర్వ్ చేసాము అనుకోండి, బాహ్య కోణాల పరంగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సమానము. అంటే θ1 θ7, θ1 θ7, θ1 θ7. నెక్స్ట్ θ2 θ8, θ2 θ8. వీటిని మనం ఏమంటాము అంటే ఏకాంతర బాహ్య పరంగా. అంటే ఒకటేమో ట్రాన్స్వర్సల్ కి ఈ సైడ్ ఉంటే ఇంకోటి ఈ సైడ్ ఉంటుంది, అంతరంగా ఉంటే అంటే ఈ రెండు కోణాలు సమానము, ఈ రెండు కోణాలు సమానము, ఈ రెండు కోణాలు సమానము, ఈ రెండు కోణాలు సమానము. నెక్స్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా సమానం. అంటే అర్థం ఏంటి, చూడండి, ఒకటేమో ఎక్స్టీరియర్ లో ఉంటుంది, ఒకటేమో ఇంటీరియర్ లో ఉంటుంది, అది సేమ్ సైడ్. అంటే ఈ రెండు, అంటే అర్థం ఏంటి, θ1 ఇజ్ ఈక్వల్ టు మనకు θ5 అవుతుంది, θ1 θ5 సమానము. θ4 θ8, వీటిని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఏమనాలి, కరస్పాండింగ్ యాంగిల్స్. θ2 θ6, నెక్స్ట్ θ3 θ7, ఈ విధంగా కొన్ని ప్రిన్సిపల్ బేస్ చేసుకొని మనం ఎటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. దీనికి చిన్న లాజిక్ చాలు. ఈ డయాగ్రామ్ లో ఒక అజంప్షన్ చేస్తున్నాం అనుకోండి, మిగతావన్నీ మనము ఈజీగా చెప్పేయచ్చు. మరి వీటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. కొంచెం డెప్త్ గా ఉంటుంది, బట్ అర్థమైతే మాత్రం చాలా ఈజీ. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే PQ is parallel to RS, యాంగిల్ MXQ is equal to 135 degrees మరియు యాంగిల్ MYR is equal to 40 degrees అయినా యాంగిల్ XMY is equal to ఎంత?
ఇక్కడ యాంగిల్ కనుక్కునే మెథడ్ బేస్ చేసుకొని యాంగిల్ XMY అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ యాంగిల్ M క్యాలిక్యులేట్ చేయమంటూ, అంటే యాంగిల్ పరంగా మధ్యలో ఉండేది ఏదైతే ఉంటుందో దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ దేన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు, MXQ అంటే X ఇచ్చాడు. చూడండి ఒకసారి, MXQ అంటే X ఇచ్చాడు. MYR అంటే ఇక్కడ y బేస్ చేసుకొని ఇచ్చాడు. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది యాంగిల్ XMY అంటే M క్యాలిక్యులేట్ చేయాలి. XMY అంటే ఈ పార్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. డయాగ్రామ్ బేస్ చేసుకొని చూడండి, ఈ పార్ట్ మనము క్యాలిక్యులేట్ చేయాలి. సో దీన్ని మనము క్వశ్చన్ టు ఆన్సర్ అంటే వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ తో కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. బట్ మీకు బేసిక్స్ పర్ఫెక్ట్ గా అర్థమైతేనే ఆన్సర్ అయితే ఈజీగా చేయగలరు. ఇప్పుడు దీన్ని నేను రీకన్స్ట్రక్ట్ చేస్తూ చూడండి ఒక్కసారి, ఎందుకంటే ప్యారలల్ ఫామ్ కావాలి కాబట్టి, ఎందుకంటే సమాంతరాలు ఇక్కడ మనం ఇలా రీకన్స్ట్రక్ట్ చేసాము అనుకోండి. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబి అనుకుంటే ఇక్కడ PQ ఈజ్ ప్యారలల్ టు AB అవుతుంది. అదే విధంగా AB ఈజ్ ప్యారలల్ టు RS అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా PQ ఈజ్ ప్యారలల్ టు కూడా మనకి ఏమవుతుంది, RS అవుతుంది. మరి ఈ ప్యారలల్ లైన్స్ ను బేస్ చేసుకొని మీకు చాలా కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఆల్రెడీ మీకు బేసిక్స్ కాన్సెప్ట్ క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు చూడండి, ఒక్కసారి లాజిక్ అబ్జర్వ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది 135 అంటే AB ఫస్ట్ కండిషన్ బేస్ చేసుకొని AB ఈజ్ ప్యారలల్ టు PQ కండిషన్ తీసుకుంటే, అంటే ఈ పార్ట్ AB is parallel to PQ or PQ is parallel to AB ఎలాగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది చూడండి, ఈ పార్ట్ ఏమవుతుంది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, రెండు ప్యారలల్ లైన్స్ ను బేస్ చేసుకొని, రెండు సమాంతరాలను బేస్ చేసుకొని ఏదైనా ఒక ట్రాన్స్వర్సల్ లైన్ కట్ చేస్తే, తిర్యక రేఖ గీస్తే, ఇక్కడ అంతరంలో ఉన్నాయి చూడండి, అంతరంలో అంటే ఒకే సైడ్ గల అంతర కోణాల మొత్తం మనకి ఏమవుతుంది అంటే 180 డిగ్రీస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని θ1 దీన్ని θ2 అనుకుంటే θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 180 డిగ్రీస్ అవుతుంది. అంటే రెండు ప్యారలల్ లైన్స్ ఒక ట్రాన్స్వర్సల్ లైన్ డ్రా చేశాను. అప్పుడు ఒకే సైడు అంటే ఒకే వైపు గల, అంటే ఈ సైడ్ ఒకే వైపు గల అంతర కోణాల మొత్తం మనకి ఏమవుతుంది అంటే 180 డిగ్రీస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ θ3 ఇది θ3 ఇది θ4 అనుకున్నాం అనుకోండి, θ3 ప్లస్ θ4 కూడా మనకి ఏమవుతుంది 180 అవుతుంది. లేదా ఒకే వైపు గల బాహ్య కోణాల మొత్తం కూడా మనకి ఏమవుతుంది అంటే 180 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోణం తీసుకున్నాము అనుకోండి, ఈ రెండు కోణాల మొత్తం కూడా మనకి ఏమవుతుంది 180 అవుతుంది. ఎందుకని ఒకే వైపు ఉన్నాయి, రెండు బాహ్యంగా ఉన్నాయి కాబట్టి ఒకే వైపు గల రెండు బాహ్య కోణాల మొత్తం 180 అవుతుంది. ఒకే వైపు గల రెండు అంతర కోణాల మొత్తం కూడా మనకి ఏమవుతుంది 180 అవుతుంది. ఆ ప్రిన్సిపల్ తెలిస్తే చాలు, ఇక్కడ మనకి ఈ యాంగిల్ ఎంతనో చెప్పేయచ్చు. ఇది 135 అనుకోండి, ఇంకా ఇది ఎంత అవుతుంది ఇది 45. ఎందుకని రెండు కోణాల మొత్తం 180 ఉండాలి, రెండు కోణాల మొత్తం 180 కాబట్టి 180 మైనస్ 135 ఎంత 45. సో ఈ యాంగిల్ మనకు తెలిసిపోయింది 45. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు AB అంటే ఈ యాంగిల్ బేస్ చేసుకొని మనకి ఈ పార్ట్ 45 అని చెప్పేశాను. నెక్స్ట్ సేమ్ AB is parallel to RS కండిషన్, AB is parallel to RS ఈ రెంటిని బేస్ చేసుకొని ఈ యాంగిల్ ఎంతలో చెప్పేస్తా. చూడండి ఇప్పుడు ఏంటి చూడండి ఒక్కసారి, ఇది ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ లైన్. అప్పుడు ఈ కోణాన్ని బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వీటిని మనం ఏమంటాము అంటే ఏకాంతర కోణాలు అంటాం. ఏమనాలి, ఏకాంతర కోణాలు. ఈ ఏకాంతర కోణాలు మనకి ఏమవుతాయి అంటే సమానము. అంటే ఇది θ1 అనుకోండి, ఇది కూడా θ1 అవుతుంది. ఇన్ కేసు ఇది θ2 అనుకోండి, ఇది కూడా θ2 అవుతుంది. ఏకాంతర కోణాలు ఎప్పటికీ ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి అనేటువంటి ప్రిన్సిపల్ మీకు తెలిస్తే చాలు. అంటే ఒకటేమో ఈ సైడ్ ఉంటే ఒకటి ఈ సైడ్ ఉంటుంది, బట్ రెండు అంతరంలోనే ఉంటాయి. అప్పుడు ఇది 40 అయితే ఆటోమేటిక్ గా ఇది కూడా మనకి ఏమవుతుంది 40 డిగ్రీస్. మనకు కావాల్సింది ఇప్పుడు ఈ మొత్తం కదా కనుక్కున్నది XMY అంటే మొత్తం కనుక్కోవాలి. ఈ మొత్తం కనుక్కోవాలి కాబట్టి ఇది 45, ఇది ఒక 45 ప్లస్ 40 అంతా 85 డిగ్రీస్. అంటే ఆన్సర్ మనకి ఏమవుతుంది అంటే 85 డిగ్రీస్. వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ తోనే చెప్పేయచ్చు, బట్ మీకు బేసిక్స్ తెలిస్తే చాలు. అంటే ఇక్కడ రెండు కండిషన్స్ అబ్జర్వ్ చేస్తాం. ఏంటి, ఒకే వైపు గల అంతర కోణాల మొత్తము 180 డిగ్రీస్ అనే ప్రిన్సిపల్ తెలియాలి. నెక్స్ట్ వీటిని బేస్ చేసుకొని ఏకాంతర కోణాలు ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి అనేటువంటి ప్రిన్సిపల్ తెలిస్తే చాలు. నెక్స్ట్ AB is parallel to CD, AB is parallel to CD సమాంతరాలు. CD is parallel to EF,
ఇంకోటి ఏమని ఇచ్చాడు అంటే YZ లు 3:7 రేషియోలో ఉంటే యాంగిల్ Y యాంగిల్ Z ఏ నిష్పత్తిలో ఉన్నాయి 3:7 నిష్పత్తిలో ఉంటే X విలువ ఎంత అని అడిగాడు. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఈ రెండు X Yలు రెండు ఎలా ఉన్నాయి, ఒకే వైపు గల అంతర కోణాలు కాబట్టి X + Y = మనకి ఎంత ఉండాలి 180 ఉండాలి. అవునా, అదొక ప్రిన్సిపల్. ఎందుకని AB is parallel to CD, ఈ రెండుని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే ఒకే వైపు ఉన్నాయి, అంతరంలో ఉన్నాయి కాబట్టి ఒకే వైపు గల అంతర కోణాల మొత్తం ఎంత అంటే 180. ఇక్కడ కూడా చెప్పాను 180. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ప్రిన్సిపల్ ఉంది ఫ్రెండ్స్, ఏంటి అంటే ఇది Y అయితే ఇది కూడా మనకు Y అవుతుంది. అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఏదైనా ఒక లైన్ బేస్ చేసుకొని ఇంకో రెండింటిని బేస్ చేసుకొని, అంటే ఇక్కడ ఇదొకటి రెండు లైన్స్ బేస్ చేసుకున్నప్పుడు ఈ రెండు కోణాలు మనకి ఏమవుతాయి అంటే శీర్షాభిముఖ కోణాలు, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. ఏమనాలి, శీర్షాభిముఖ కోణాలు ఎప్పటికీ ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. అంటే ఇది తీటా అయితే ఇది కూడా తీటా, ఇది θ1 అయితే ఇది కూడా మనకి ఏమవుతుంది θ1. అంటే ఇలా ఎదురెదురుగా ఉండేది శీర్ష అభిముఖాలు, ఓకే, ఎదురెదురుగా ఉండేది శీర్షాభిముఖ కోణాలు ఎప్పటికీ ఎలా ఉండాలి, సమానంగా ఉండాలి. ఈ ప్రిన్సిపల్ తెలిస్తే మనం ఇక్కడ ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. అప్పుడు ఇది Y అయితే ఆటోమేటిక్ గా ఇది కూడా మనకి ఏమవుతుంది Y అవుతుంది. ఇప్పుడు మనకు రేషియో దేని బేస్ చేసుకొని ఇచ్చాడు, YZ ని బేస్ చేసుకొని ఇచ్చాడు. ఇవి కూడా చూడండి CDEF, ఈ రెండు ప్యారలల్ లైన్స్ బేస్ చేసుకొని ఈ రెండు ఒకే వైపు ఉన్నాయి, అంతరంలో ఉన్నాయి కాబట్టి Y + Z = మనకి ఏమవుతుంది 180 అవుతుంది. అవునా, Y + Z = ఎంత 180. Y/Z ఏ రేషియోలో ఉన్నాయి 3:7. దీన్ని బేస్ చేసుకుని మనం Y కనుక్కోవచ్చు, Z కనుక్కోవచ్చు. మనకు Z అవసరం లేదు, ఇంకా Y తెలిస్తే చాలు. Y తెలిసి క్యాలిక్యులేట్ చేసామనుకోండి X + Y = 180 కాబట్టి Y తెలిస్తే మనకు ఆటోమేటిక్ గా X కనుక్కోవచ్చు. సింప్లీ Y కనుక్కుంటే చాలు. కోణాల మొత్తం ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు, మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది Y కాబట్టి Y Y పార్ట్ ఎంత 3, Z పార్ట్ ఎంత 7. మనం Y పార్ట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి Y పార్ట్ 3 బై మొత్తం ఎన్ని భాగాల్లో 3 + 7 ఎంత 10. అంటే దీని అర్థం ఏంటి, మొత్తము 10 భాగాలలో Y భాగం ఎంత అంటే 3 అని. మొత్తం 10 భాగాలలో 3 + 7 ఎంత 10. అంటే మొత్తం 10 భాగాలలో Y పార్ట్ 3, Z పార్ట్ ఎంత 7 అని. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది Y కాబట్టి 3/10 ఇంటూ ఈ రెండు యాంగిల్స్ మొత్తం ఎంత 180. 0 0 క్యాన్సల్, 18 3 54. అంటే యాంగిల్ Y = ఎంత 54 degrees. యాంగిల్ Y ఎంత 54. మనకు Y తెలిసిపోయింది ఇంకా 54. అప్పుడు X + 54 ఎంత 180. దీన్ని బేస్ చేసుకుని X = 180 - 54 ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 6 2 1, that is equal to 126 degrees. Here X మనకి ఏమవుతుంది అంటే 126 degrees. అంతేనా, ఎస్ 126 degrees. అంటే ఇక్కడ రెండు ప్రిన్సిపల్స్ మనకు ఫామ్ అయినాయి. ఏంటి, శీర్షాభిముఖ కోణాలు ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి అనేటువంటి ప్రిన్సిపల్ మీకు తెలియాలి. ఒకే వైపు గల అంతర కోణాల మొత్తం ఎంత అంటే 180 degrees కి సమానము అనేటువంటి ప్రిన్సిపల్ కూడా మీకు ఇక్కడ తెలియాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే AB is parallel to CD ఇచ్చాడు. AB CD లు రెండు సమాంతరంగా ఉన్నాయి. EF is perpendicular to CD. EF is perpendicular to CD. అంటే CD కి లంబంగా మనకి ఏముంది ఇక్కడ EF ఉంది. మరియు GED is equal to 126. యాంగిల్ E 126 ఇచ్చాడు చూడండి. GED అంటే ఈ మొత్తం ఇచ్చాడు ఫ్రెండ్స్, ఈ మొత్తం ఇచ్చాడు. ఇక్కడ ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని యాంగిల్ GED ఎంత ఇచ్చాడు 126. ఈ మొత్తం పార్ట్ ఎంత అంటే 126 ఇచ్చాడు. అయితే AZE అంటే ఈ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ GEF ఈ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ FGE ఈ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ మూడు యాంగిల్స్ ని మనము క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏదైనా ఒక యాంగిల్ బేస్ చేసుకొని కూడా అడగచ్చు. ఇక్కడ ఒక్కసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ సింబల్ దేన్ని ఇండికేట్ చేస్తుంది 90 degrees ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే లంబంగా ఉంది అని ఇచ్చాడు కాబట్టి క్లియర్ గా ఇక్కడ ఇది ఏమవుతుంది అంటే 96 అవుతుంది. బట్ ఈ మొత్తం ఎంత ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఎంత ఇచ్చాడు 126. ఈ మొత్తం 126 లో నుంచి ఈ యాంగిల్ 90 అని మనకు క్లియర్ గా తెలుసు. ఇది 90 అయినప్పుడు మరి ఇది ఎంత అవుతుంది, రెండు యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి 126 రావాలి. కాబట్టి ఈ యాంగిల్ మనం ఎంతలో చెప్పేయచ్చు ఈజీగా. ఎంత అవుతుంది
126 లో నుంచి 90 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి మనకి ఎంత వస్తుంది 36 డిగ్రీస్ వస్తుంది. అంటే ఈ యాంగిల్ ఎంత మనకు 36. అంటే ఇక్కడ చూడండి 36 ప్లస్ 90 ఎంత 126 సరిపోయింది. ఒక ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేం కావాలి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది 90 కాబట్టి ఆటోమేటిక్ ఇది కూడా మనకి ఏమవుతుంది 90 లంబకోణం కాబట్టి. అప్పుడు ఇది 90 అయితే ఆటోమేటిక్ ఇది కూడా ఏమవుతుంది 90 అవుతుంది. అంటే ఓవరాల్ గా ఈ యాంగిల్ కూడా ఎంత 90. మరి GEF త్రిభుజం కదా, ఒకసారి మీరు క్లియర్ గా డెప్త్ కాన్సెప్ట్ కాబట్టి డయాగ్రామ్ అబ్జర్వ్ చేసేటప్పుడు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ అక్కడే ఉంటుంది. సో దీనికి ఎంతో లెంతీ ప్రాసెస్ కూడా అవసరం లేదు, ఐ కాంటాక్ట్ ద్వారా ఆన్సర్ చెప్పేయచ్చు, బట్ మీకు అర్థం కావాలని. సో GEF ట్రయాంగిల్, GEF ట్రయాంగిల్, GEF. మరి ఏదైనా ఒక త్రిభుజం తీసుకున్నాం అనుకోండి, త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం మనకి ఎన్ని డిగ్రీస్ కు సమానం అవుతుంది 180 డిగ్రీస్ కు సమానం అవుతుంది. త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం ఎంత 180. ఒకటేమో 36, ఇంకోటేమో 90, ఇంకోటి ఎంత ఉంటుంది. సో ఈ 3 యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి 180 రావాలి. ఇంకో దాన్ని x అనుకున్నాం అనుకోండి, ఈ 3 యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి 180 రావాలి. 90 ప్లస్ 36 ఎంత 126. 126 మరి 126 తీసేస్తే 4 5 ఎంత వస్తుంది, ఇది 54 డిగ్రీస్ వస్తుంది. 54 డిగ్రీస్ అంటే ఈ యాంగిల్ ఎంత 54 డిగ్రీస్. 54 90 36 త్రిభుజం కాబట్టి ఆ 3 కోణాల మొత్తం మీరు యాడ్ చేయండి, ఎంత వస్తుంది అంటే మనకు 180 అనేది వచ్చేస్తుంది. సో మనకు ఇక్కడ ఇది కూడా తెలిసిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది కావాలి. ఇప్పుడు చూడండి ఈ లైన్ బేస్ చేసుకొని ఒక లైన్ డ్రా చేశాడు. అప్పుడు ఈ 2 కోణాలు ఏమవుతాయి మనకు రేఖీయ ద్వయం అవుతుంది. ఏదైనా ఇలా ఇచ్చేసి ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసి ఇలా డ్రా చేసాం అనుకోండి, ఈ 2 కోణాలు మనకి ఏమవుతాయంటే రేఖీయ ద్వయము. మరి రేఖీయ ద్వయము అంటే ఈ 2 కోణాల మొత్తం మనకి ఎంత ఉండాలి అంటే 180 డిగ్రీస్ ఉండాలి. 2 కోణాల మొత్తం ఎంత 180 డిగ్రీస్. మరి ఒకటి 54 ఉంది, అప్పుడు ఇంకోటి ఏమవుతుంది, సో ఒకటి 54 అయితే ఇంకోటి మనకి ఏమవుతుంది 126. లేదా మనం ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 2 సమాంతరాలు అని చెప్పాము. అప్పుడు ఇది ట్రాన్స్ఫర్సల్ లైన్ అయితే ఇది 126 ఉంటే ఆటోమేటిక్ ఇది కూడా 126 ఉంటుంది. కాన్సెప్ట్ ఏంటి, ఏకాంతర కోణాలు ఎప్పటికీ ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి. సో కాన్సెప్ట్స్ మనం ఎన్ని అబ్జర్వ్ చేసినా ఆన్సర్ లో మాత్రము మార్పు రాదు. ఇప్పుడు క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే AZE ఎంత వచ్చింది 126. ఫస్ట్ దానికి ఆన్సర్ ఎంత 126. నెక్స్ట్ GEF ఈ యాంగిల్ ఎంత 36 డిగ్రీస్. సెకండ్ దానికి ఆన్సర్ ఎంత 36 డిగ్రీస్. నెక్స్ట్ FGE ఎంత వచ్చింది 54 డిగ్రీస్. థర్డ్ దానికి ఆన్సర్ ఎంత 54 డిగ్రీస్. ఈ విధంగా మనము ఎటువంటి జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ తెలిస్తే చాలు, మనం ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. AB is parallel to CD ఇచ్చాడు. ABCD లో 2 parallel lines ఇచ్చాడు. యాంగిల్ APQ ఎంత ఇచ్చాడు ఇక్కడ 50 ఇచ్చాడు. PRD ఎంత ఇచ్చాడు 127 ఇచ్చాడు. XYలు క్యాలిక్యులేట్ చేయమని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి కూడా పెన్ను పేపర్ మనం ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ తెలిస్తే మనం ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. ఇక్కడ ఒక బేసిక్ కాన్సెప్ట్స్ చాలా బేసిక్స్ ఉన్నాయి, బట్ మీరు కొన్ని కాన్సెప్ట్స్ అబ్జర్వ్ చేస్తే చాలు. రేఖీయ ద్వయం కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని, రేఖీయ ద్వయం అంటే ఈ 2 కోణాలు మొత్తం ఎంత ఉండాలి, ఈ 2 కోణాలు మొత్తము 180 డిగ్రీస్ ఉండాలి. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ఇది ఎంత చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ 53 అని చెప్పొచ్చు. అవునా 53 అని చెప్పేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ప్రిన్సిపల్ చూడండి. ఈ 2 సమాన AB is parallel to CD. AB 2 ప్యారలల్ లైన్స్ బేస్ చేసుకొని ఒక ట్రాన్స్ఫర్సల్ లైన్ డ్రా చేస్తే ఈ 2 కోణాలు మనకి ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి. ఏకాంతర కోణాలు సమానము, ప్రీవియస్ లో కూడా చెప్పాను. ఏకాంతర కోణాలు సమానం అయితే ఇది 50 అయితే ఆటోమేటిక్ గా మనకి ఇది కూడా మనకి ఏమవుతుంది 50 డిగ్రీస్ అవుతుంది. ఇది 50 అయితే ఆటోమేటిక్ ఇది కూడా ఏమవుతుంది 50 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ PQR త్రిభుజమే కదా, యాంగిల్ PQR త్రిభుజం కాబట్టి త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత ఉండాలి 180 డిగ్రీస్ ఉండాలి. మరి 2 కోణాలు ఏమేమి ఇచ్చాడు, ఒకటి 50 ఇంకోటి 53, 2 యాడ్ చేస్తే ఎంత 103. బట్ మొత్తం ఎంత రావాలి 180 రావాలి. సో 180 లో నుంచి 103 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 77 డిగ్రీస్. అంటే ఈ పార్ట్ మనకి ఏమవుతుంది అంటే 77 డిగ్రీస్. కావాలంటే ఇప్పుడు యాడ్ చేయండి. 53 ప్లస్ 50 103 ప్లస్ 77 ఎంత 180. త్రిభుజంలోని 3 కోణాలు మనకు ఎంత వస్తుందంటే 180. ఇక్కడ ఇంకో ప్రిన్సిపల్ కూడా చూడండి. ఇది ఈ 2 ప్యారలల్ లైన్స్ అని ఇచ్చాం కదా,
ఈ రెండు ప్యారలల్ లైన్స్ అని ఇస్తే ఏకాంతర కోణాలు సమానం అయితే ఇది 127 అయితే ఈ మొత్తం పార్ట్ ఎంత ఉండాలి 127 అంటే ఇది ట్రాన్స్వర్సల్. ఈ రెండు ప్యారలల్ ఇది ట్రాన్స్వర్సల్ అయితే ఇది 127 అయితే ఇది కూడా ఏమో ఉండాలి 127. 50 ప్లస్ 77 ఎంత 127. అలాగైనా కానీ మీకు ఆల్రెడీ 50 తెలుసు కాబట్టి 127 నుంచి 50 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది 77. అంటే ఇక్కడ ఏకాంతర కోణాలను బేస్ చేసుకొని ఇది 77 అవుతుంది. ఇక్కడ ఏకాంతర కోణాలను బేస్ చేసుకుని ఇది ఏమవుతుంది 50 అవుతుంది. ఇంకా ఎటువంటి కాన్సెప్ట్స్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని x ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్ అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే 77 డిగ్రీస్.